హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకే ఫైనాన్స్ ట్యాక్స్ అడ్వైజరీ. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మన ఛానల్ ఫస్ట్ వీడియో ఇది. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక జిఎస్టీ మాస్టర్ మైండ్. అతను 1825 కోట్లు మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి స్కామ్ చేశాడు. అసలు అంత పెద్ద స్కామ్ ఎలా చేశాడు, మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా పట్టుకుంది, ఈ వీడియోలో చూద్దాం. సరే, ఇంత పెద్ద స్కామ్ చేశాడు అంటున్నారు, ఓకే. కానీ అతని దగ్గర ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక ప్రోడక్ట్ కూడా ప్రొడ్యూస్ చేయలేదు, ఒక ప్రోడక్ట్ కూడా అమ్మలేదు. కానీ డైరెక్ట్గా ఇంత ఇంత పెద్ద అమౌంట్ని మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి కొట్టేశాడు. ఇది ఒక హాలీవుడ్ హెస్ట్ మూవీ స్టోరీ కాదు, ఇది రియల్ లైఫ్లో జరిగిన ఒక జిఎస్టీ మాస్టర్ మైండ్ అరెస్ట్ స్టోరీ. చాలామంది బిజినెస్ ఓనర్స్ ట్యాక్స్ సేవింగ్స్ అంటే ఏదో ఫేక్ బిల్ తెచ్చుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అనుకుంటారు. కానీ ఇవాళ రేపు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, జిఎస్టీ డిపార్ట్మెంట్ డేటా అనలిటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడుతున్నాయో తెలుసా? ఒక చిన్న తప్పు చాలు బిజినెస్ క్లోజ్ అవ్వడానికి. లెట్స్ డీకోడ్ ది స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్, వీళ్ళు ద సెటప్. ఇంత పెద్ద స్కామ్ చేయడానికి వాళ్ళ కంపెనీస్ కావాలి, సొంత పేరు వాడితే దొరికిపోతారు. సో ద మాస్టర్ మైండ్ వెంట్ టు ద స్లమ్. డైలీ వేజ్ వర్కర్స్, ఆటో డ్రైవర్స్, పాన్ షాప్ వాళ్ళని టార్గెట్ చేశాడు. పాపం వాళ్ళకేం తెలుసు ఇంత పెద్ద స్కీమ్లో ఇరుకుంటామని. వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్ పేరు మీద నెలకి 5,000 వస్తుందని వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బయోమెట్రిక్స్ డేటా కలెక్ట్ చేశాడు. ఆ డాక్యుమెంట్స్ని యూజ్ చేసుకొని ఫేక్ రెంట్ అగ్రిమెంట్ క్రియేట్ చేసి ఒక చిన్న 10x10 రూమ్ మీద 50 to 100 జిఎస్టీ ఇరికించేశాడు, ఏదో ఆ హాస్టల్లో ఇరికించినట్టు. కంపెనీస్ అయితే క్రియేట్ అయ్యాయి, కానీ బిజినెస్ ఎలా చూపించుకోవాలి, టర్న్ ఓవర్ ఎలా చూపించుకోవాలి, ఇక్కడే వాళ్ళు ఒక మ్యాజిక్ ట్రిక్ వాడారు. దాని పేరే సర్క్యులర్ ట్రేడింగ్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్లో గుడ్ మార్నింగ్ పువ్వులో మెసేజ్ తిరిగి తిరిగి మనకే వచ్చినట్టు సేమ్ ఇదే. కంపెనీ ఏ నుంచి కంపెనీ బికి 100 crores టర్న్ ఓవర్ రేజ్ చేసి కంపెనీ బి నుంచి కంపెనీ సికి అమ్ముతారు, కంపెనీ సి నుంచి కంపెనీ డికి అమ్ముతారు, లాస్ట్కి కంపెనీ డి నుంచి మళ్ళీ కంపెనీ ఏకి అమ్ముతారు. సో అలా వందల కోట్లు ఈ టర్న్ ఓవర్ చేశారు. ఫిజికల్గా చూస్తే ఒక ఐరన్ ముక్క కూడా మూవ్ అవ్వలేదు, గోడౌన్లో ఏమీ లేదు. కానీ జిఎస్టీ పోర్టల్లో చూస్తే మాత్రం ఈ 4 కంపెనీస్ కలిపి 400 crores టర్న్ ఓవర్ చేసినట్టు చూపిస్తారు. వాళ్ళు ఈవే బిల్స్ కూడా జనరేట్ చేశారు, కానీ తెల్లవారితే బయట తిరిగే ర్యాండమ్ లారీ నంబర్స్ని వాడుకున్నారు. సో పోర్టల్కి ఏమనిపిస్తుంది, ఇక్కడ చాలా పెద్ద బిజినెస్ జరుగుతుందని. కానీ ఇక్కడే ద లూటింగ్ జరిగింది. అసలు ఏం జరిగింది? వీళ్ళు టర్న్ ఓవర్ చూపించడానికి తీసుకున్నారా, లేదా అసలు ఎందుకు ఈ కంపెనీస్ని వాడుకున్నారు? సో ద మెయిన్ టార్గెట్ ఇస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అసలు ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంది? బిజినెస్ పర్చేస్ మీద పే చేసిన జిఎస్టీని సేల్స్ మీద కలెక్ట్ చేసిన జిఎస్టీ నుంచి అడ్జస్ట్ చేసుకోవడమే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం. అసలు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎక్స్పోర్ట్ చేస్తున్న లేదా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే రా మెటీరియల్ మీద ట్యాక్స్ ఎక్కువ ఉండి ఫైనల్ ప్రొడక్ట్ మీద ట్యాక్స్ తక్కువ ఉంటే ఆ ఎక్స్ట్రా కట్టిన ట్యాక్స్ని గవర్నమెంట్ రీఫండ్ ఇస్తుంది. దాన్నే వీళ్ళు యూజ్ చేసుకున్నారు. ఈ డమ్మీ కంపెనీస్ ద్వారా ఫేక్ పర్చేస్ చేసుకొని ఒక 100 కోట్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అక్యుములేట్ చేశారు. అప్పుడు గవర్నమెంట్ దీన్ని నమ్మి బాగానే బిజినెస్ జరుగుతుందని చెప్పేసి పోర్టల్లో రీఫండ్ క్లెయిమ్ చేశారు. సో గవర్నమెంట్ వాళ్ళకి రీఫండ్ ఇచ్చారు. సో ఆ రీఫండ్ నెక్స్ట్ బ్యాంక్లో పడంగానే వెంటనే 10 to 50 షెల్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి మల్టిపుల్ ఏటీఎంస్ ద్వారా విత్డ్రా చేశారు. ఇక్కడ క్యాష్ గాయబ్, బ్యాంకులో ₹1 కూడా లేదు. వీళ్ళు చాలా స్మార్ట్ అనుకున్నారు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే జిఎస్టీ ఇంటెలిజెన్స్ అంటే డీజీజీఐ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్. ఇది జిఎస్టీ ఫ్రాడ్స్, ఫేక్ బిల్లింగ్స్, ట్యాక్స్ ఎవేషన్, ఇల్లీగల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ని ఇలాంటి కేసెస్ ఇన్వెస్టిగేట్ చేసే ఇంటెలిజెన్స్ వింగ్. వాళ్ళు ఇప్పుడు హైలీ అడ్వాన్స్డ్ డేటా అనలిటిక్స్ వాడుతున్నారు. ఈ సాఫ్ట్వేర్ వీళ్ళని ఎలా పట్టించిందో తెలుసా? 3 కామన్ రెడ్ ఫ్లాగ్స్ ద్వారా. ఒకటి, ఫాస్ట్ ట్యాగ్ మ్యాపింగ్. వీళ్ళు ఈవే బిల్లో ఒక లారీ నెంబర్ ఇచ్చారు, ఓకే. కానీ డిపార్ట్మెంట్ ఆ లారీ నెంబర్ని చెక్ చేస్తే ఒక్క క్రాస్ బార్డర్ కూడా దాటలేదు, ఓన్లీ జస్ట్ ర్యాండమ్గా తిరిగే స్టేట్ లారీ అది. సెకండ్ రెడ్ ఫ్లాగ్, ఎలక్ట్రిసిటీ కన్సెప్షన్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 100 crores టర్న్ ఓవర్ చేస్తుందంటే వాళ్ళ ఎలక్ట్రిసిటీ బోర్డు 100 యూనిట్స్ పైన ఉండాలి. కానీ వీళ్ళు 10 రూపీస్ నిప్ప బ్యాటరీతో యూజ్ చేస్తున్నట్టున్నారేమో, 2 యూనిట్సే కాలిందనమాట. సో దాన్ని యూజ్ చేసుకొని ఐపీ ట్రాకింగ్ పట్టుకున్నారు. ఐపీ ట్రాకింగ్లో ఒక 100 to 50 డిఫరెంట్ షెల్ కంపెనీస్ జిఎస్టీ రిటర్న్స్ ఒకటే ల్యాప్టాప్ నుంచి midnight 2 AM ఫైల్ అవుతున్నాయి. అది చూసి సాఫ్ట్వేర్ రెడ్ అలర్ట్ ఇచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వెంటనే ఫిజికల్ వెరిఫికేషన్ చేశారు. అక్కడికి వెళ్ళంగానే పంచార్ షాప్ ఉంది. ఏంద్రబాబు పంచార్ షాప్ ఉందని అనుకొని లుక్అవుట్ నోటీస్ ఇచ్చింది ఒక మాస్టర్ మైండ్కి. ఆ లుక్అవుట్ నోటీస్ పట్టించకుండా మన హీరో దుబాయ్కి చెక్కేద్దామని చెప్పేసి ఫ్లైట్ ఎక్కుతుంటే మన వాళ్ళు సింగం లాగా ఎక్కడికి వెళ్తావరా అని చెప్పేసి పట్టుకున్నారు. ఇది వినడానికి సినిమాలా ఉండొచ్చు, కానీ యాజ్ ఏ జెన్యున్ బిజినెస్ ఓనర్ మీరు హానెస్ట్గా బిజినెస్ చేస్తుండొచ్చు. కానీ మీరు ఎవరి దగ్గర అయితే రా మెటీరియల్ కొంటున్నారో ఆ వెండర్ ఎలాంటి ఫేక్ నెట్వర్క్లో చిన్న పార్ట్ అయినా కూడా మీ సప్లై చైన్ రిస్క్లో పడుతుంది. మీ ఐటీస్ని గవర్నమెంట్ బ్లాక్ చేస్తుంది అండ్ మీకు నోటీసెస్ వస్తాయి. నేను జెన్యున్గా కొన్నానంటే అని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా చీప్గా ఇస్తున్నారని చెప్పేసి వెండర్ దగ్గర బిల్స్ తీసుకోవద్దు. మీ వెండర్ జిఎస్టీ కంప్లైంట్స్ హిస్టరీని వెరిఫై చేయడం మ్యాండేటరీ. ఇప్పుడు తెలిసిందా
ట్యాక్స్ లాస్ ఎంత డైనమిక్గా మారిపోయాయో. సో బీ కేర్ఫుల్. అండ్ ఫైనలీ టు ఆల్ ద బిజినెస్ మెంబర్స్ అండ్ ప్రొఫెషనల్ హూ ఆర్ వాచింగ్ దిస్, మీ ట్యాక్స్ కంప్లైంట్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి, లేదా మీ బిజినెస్ కంప్లైంట్స్ రిస్క్లో పడవచ్చు. ఇలాంటి డీప్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫైనాన్షియల్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీకే ఫినేజ్ ట్యాక్స్ అడ్వైజరీ. దిస్ ఇస్ నితిన్ కుమార్ జాదవ్ సైనింగ్ ఆఫ్.